హాయ్ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని పక్షమున మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. విజయవాడ నడిబొడ్డున క్రైస్తవులపై దౌర్జన్యం. విజయవాడ నడిబొడ్డున సిటీలో క్రైస్తవులపైన దౌర్జన్యం చేయడానికి కొందరు అక్కడ ఉన్నటువంటి వారు ఎదిరించినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ విషయాలన్నీ కూడా మనం క్లుప్తంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ సెంటర్లో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా యూనిఫామ్ వేసుకున్నారు. మేబీ బస్ డ్రైవర్ లాగా, ఆటో డ్రైవర్ లాగా వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారు. సో మంచిదే, కానీ అక్కడ ఎందుకు మరి వారిపైన, క్రైస్తవులపైన దౌర్జన్యం చేశారు? ముందుగా ఆ స్థలం, వాళ్ళు నిలబడినటువంటి స్థలం దగ్గర ఏమైనా మందిరాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమైనా దర్గాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమన్నా స్కూల్స్ ఉన్నాయా, లేకుంటే అక్కడ ఏమన్నా హాస్పిటల్స్ ఉన్నాయా, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏమన్నా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయా? వాటి ఎదురుగా నిలబడి వాళ్ళు ఏమైనా బోధిస్తున్నారా, వాళ్ళు ఏమైనా అక్కడ ప్రచారం చేస్తున్నారా, లేకుంటే ఎవరైనా పిలుస్తున్నారా? పిలిచినట్లు ఎవరైనా మీకు సాక్ష్యం చెప్పారా? నాకు పిలిచి ఈ మాటలు చెబుతున్నాడు అని ఎవరైనా మీకు చెప్పగలిగారా? మీరు అక్కడ ఆ విషయాన్ని ఖండించడానికి కానీ, వారితో వాదన పెట్టుకోవడానికి కానీ, వాళ్ళ మీద విరుద్ధంగా మాట్లాడటానికి కానీ కారణం ఏంటి? అక్కడ నిలబడ్డారు, మంచిదే. నిలబడితే తప్పేంటి అక్కడ? ఓకే, వాళ్ళ చేతిలో బోర్డులు ఉన్నాయి, ఓకే సంతోషం. బోర్డ్స్ ఉన్నాయిగా, ఆ బోర్డు పట్టుకొని నిలబడ్డారా? ఓకే, బోర్డు పట్టుకొని నిలబడితే అక్కడేమన్నా విరుద్ధమైనటువంటి మాటలు రాయబడ్డాయా? చాలా చోట్ల దారిల వెంటడి వెళ్తూ ఉంటే నూడిల్స్ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. రోడ్లమ్మటి అనేకమైనటువంటి చెదారాలు కనిపిస్తూ ఉంటాయి. రోడ్ల పక్కన ఈ బట్టలు కొనండి విపరీతమైనటువంటి, భయంకరమైనటువంటి వికృత శాస్త్రాలతో కలిగినటువంటి పోస్టర్స్ ఉంటాయి. ఆ రోడ్లన్నీ కూడా శుభ్రంగా కనిపించకుండా ఏదో చెదారం పడిపోయి హాస్పిటల్లో ఉన్నాయని వేస్టేజ్ కూడా పక్కన పడేస్తున్నటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా యవనస్తులందరూ కూడా కొన్ని స్థలాల్లో కూర్చుని పాడైపోతున్నటువంటి స్థలాలు ఉన్నాయి. మీకు అవన్నీ ఏం కనపడతలేదా? మీకు అలాంటివి ఏం కనపడట్లేదా? ఏం చేశారు అసలు? వాళ్ళు బోర్డు పట్టుకొని నిలబడ్డారు. నిలబడినంత మాత్రాన కొట్టడానికి వస్తున్నారు ఒకరు, మరొకరు భయంకరమైన దూషిస్తున్నారు ఒకళ్ళు. అంటే ఈ యొక్క దేశంలో క్రైస్తవులకు హక్కు లేదా? ఈ భూమి మీకేమైనా సొంతమా, లేకుంటే మీకెవరన్నా హక్కుగా రాసిచ్చారా విజయవాడ మొత్తాన్ని? జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. క్రైస్తవులు అక్కడ నిలబడ్డారండి. నిలబడితే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అసలు? ఫస్ట్ నష్టం చెప్పండి. ఎవరికైనా బోధ చేశారా, లేకుంటే క్రైస్తవులుగా మారమని చెప్పారా? వారిని ఏం చేయలేదు కదా, ఎవరిని పిలవలే కదా. అయినప్పటికీ కూడా దౌర్జన్యం చేస్తున్నటువంటి రోజుల్లో ఈ విజయవాడ నడిబొడ్డున జరిగింది. ఓకే, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందో అక్కడ క్రైస్తవ సోదరులు ఏం చేశారంటే కొన్ని సువార్త విషయాలు, కొన్ని మంచి మాటలు ఒక బోర్డుగా చేసుకొని ఆ స్థలంలో నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే చూస్తానికి మాత్రమే. కొంతమంది చూస్తూ ఉంటారు కదా, చూస్తే కూడా మారు మనసు కలుగుద్ది. ఓకే, అలాంటి విషయాలన్నీ కూడా చక్కగా పట్టుకొని నిలబడ్డారు. వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరిని కూడా దగ్గరకు తీసుకోవట్లేదు, ఎవరిని కూడా పిలవలేదు, ఎవరిని కూడా ఇటు రాండి అని పిలవలేదు, ఎవరు కూడా వచ్చి విన్నటువంటి వారు కూడా లేరు. అంతేకాకుండా వచ్చినటువంటి వారికి చెబుతున్నప్పుడు వారు తిరగబడ్డది కూడా లేదు అక్కడ. కాబట్టి అక్కడ వీళ్ళు ఏమాత్రం కూడా తప్పు చేయలేదు. వీళ్ళు అక్కడ నిలబడటమే తప్పు అంటారేమో బహుశా. ఒకవేళ నిలబడటమే తప్పనుకుంటే, అక్కడ నిలబడటమే తప్పనుకుంటే కొన్ని పోస్టర్స్ కనిపిస్తాయి మనకు రోడ్ల మీద, చాలా వికృత శాస్త్రాలతో కనిపిస్తుంటాయి. ఎప్పుడైనా వాటి కోసం ఫైట్ చేశారా? ఎప్పుడైనా ఒక యవనస్తులు కొంతమంది, చాలామంది ఫొటోస్ పెట్టి వికృత శాస్త్రాలతోటి 4 మూలల దగ్గర, అంతేకాకుండా మెయిన్ బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళే మార్గాలలో మెయిన్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో వికృత శాస్త్రాలతో ఆ ఫొటోస్ కానీ అవన్నీ కూడా అక్కడ పెట్టి వికృతమైనటువంటి మాటలు కూడా రాస్తున్నటువంటి వారు ఉన్నారు అక్కడ. వాటి మీద ఎప్పుడైనా ఫైట్ చేశారా? అవి మీకు ప్రేమగా కనపడ్డాయా? అవి మీకు సంతోషంగా కనపడ్డాయా? ఆ విషయాలన్నీ కూడా, సెక్స్ విషయాలన్నీ కూడా చక్కగా రాస్తుంటారు అక్కడక్కడ.
సో అవన్నీ మీకు అన్ని హ్యాపీగా కనబడుతూ ఉంటాయి కదా. అందుకే ఈ ఈ సమాజం ఏమవుతుందంటే సత్యాన్ని ప్రకటించినప్పుడు భయపడుతుంది. మరి మీకు ఎందుకంత భయం? ఎందుకు అసలు యాక్చువల్గా మీకెందుకండి అంత భయము? నిలబడ్డారు, మీకు ఎందుకంత భయము? ఈ చాలామంది ఆటోల మీద రాసుకుంటున్నారు, బస్సుల మీద రాసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కేరళ గవర్నమెంట్ కూడా బస్సుల మీద దేవుని యొక్క వాక్యాలు ప్రకటించి రాసుకుంటున్నారు. అందరికీ లేని బాధ మరి మీకెందుకు వచ్చింది అక్కడ? ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవ్యం పైననే బురద జల్లాలని, క్రైస్తవం పైన యుద్ధం చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? క్రైస్తవులు మౌనంగా శాంతిగా ఉంటారని. ఇప్పుడు శాంతిగా ఉండే రోజులు కావిది. క్రైస్తవులు తిరగబడితే ఎలా ఉంటుందో మీరు ఇప్పటివరకు చూడలేదనుకుంటా. మేబీ ప్రపంచంలో చరిత్రలు చదవండి. క్రైస్తవులు ఒకప్పుడు తిరగబడ్డారు, కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, బోధ మారిన తర్వాత, ఆయన శాంతిని ప్రకటించిన తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు, నీ సహోదరులను ప్రేమించమని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు దూషించినప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆ మాటలు బట్టి, ఆ యొక్క మనస్సును బట్టి, ఆ మనస్సులో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి సత్యాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు కనుక క్రైస్తవులు మౌనంగా ఉంటున్నారు. మీరు బూతులు ఆడినప్పటికీ కూడా, మీరు వీలుంటే చేయి చేసుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని క్షమిస్తున్నారు. క్షమించడమే మీరు ఒక ఛాన్స్గా తీసుకున్నట్లయితే తిరగబడటం అనేది అది ప్రేమ కాదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడని చెబుతూ ఉంది. కనుక ఈ సమయంలో మీరందరూ కూడా అలాగ ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇక్కడ క్రైస్తవులు తిరుగుబాటు చేస్తే వేరే రకంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ విజయవాడలో జరిగినటువంటి దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. BFM పక్షమును మేము అందరం కూడా ఖండిస్తున్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరలా రిపీట్ కాకూడదు. ఈ దేశంలో జనాభా అందరూ ఉన్నారు, దీంట్లో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అలాగనే హిందూస్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, అన్ని మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. అన్ని మతాలకు మంచి సామరస్యమైనటువంటి స్థలముగా మన భారతదేశానికి పేరు పెట్టబడింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చెప్పేసి మన ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉంటాం. అవన్నీ మర్చిపోయి ఈ రోజున ప్రత్యేకంగా క్రైస్తవులపైనే ఇంతకుముందు కూడా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి దౌర్జన్యాలు చేసుకోవటము, కొట్లాడుకోవటము, పోట్లాడుకోవటం అనేది మీరు అనుకోవచ్చు, ఒకవేళ మేము గొప్పగా వాళ్ళని తిట్టగలిగాం, వాళ్ళని అక్కడి నుంచి పంపించేసాం అని అనుకోవచ్చు. ఒక రోజున మీకు కూడా ఛాన్స్ వస్తుంది. మీలాంటి వాళ్ళే బైబిల్ పట్టుకొని సేవ చేసినటువంటి వారు కూడా ఉన్నారు. మీలాగా తిరగబాటు చేసినటువంటి వాళ్ళు, మీలాగా తిరుగుబాటు చేసి కొంతమంది కొట్టినటువంటి వాళ్ళే ఈ రోజున బైబిల్ పట్టుకొని బలమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి. మరొకసారి ఈ విషయాలు రిపీట్ కాకుండా మీరు చూసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా విజయవాడ కాదు, మన తెలుగు రాష్ట్రాలే కాదు, మన భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. కాబట్టి దీనిని పౌరులుగా ప్రతి ఒక్కరు కూడా ఇండియన్స్గా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండించాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే ఓకే, శిక్ష గ్యారంటీ. ఎవరైనా క్రైస్తవులైనా, ఎవరైనా ఎనీ రిలీజియన్స్ ఎవరైనా సరే తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సిందే. తప్పు చేయనప్పుడు ఎవరు కూడా ఇలాంటి పరిమాణాలు తీసుకోకూడదు. 100 కాల్ చేయి, 100 కాల్ చేయండి, 100 కాల్ చేస్తే ఏం జరుగుద్ది? వాళ్ళంతా మీ చుట్టాలు కాదు కదా. ఇండియన్ గవర్నమెంట్ లా 100 అంటే అందరికీ పనిచేసేటోళ్ళు కదా, వాళ్ళు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత 100 కాల్ చేయండి, 100 కాల్ చేయి, పర్మిషన్ తీసుకో. పర్మిషన్ ఎవరికండి? దేనికి కావాలి పర్మిషన్? చెప్పండి, ఎక్కడికి పర్మిషన్ కావాలి? వాళ్ళు ఏమైనా స్వార్థ సభలు పెడుతున్నారా పర్మిషన్ తీసుకోవడానికి? లేకపోతే అక్కడ మైక్ పెట్టి ప్రచారం చేస్తున్నారా మైక్ పర్మిషన్ తీసుకోవడానికి? వాళ్ళు వట్టిగా నిలబడ్డారు అక్కడ. దానికే మీరు అంతా ఫీల్ అయిపోయి ఈ వీడియోలు చూసి మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వీడియోలు చూసి మీకు అలాంటి బుద్ధి వచ్చేది బహుశా. కాబట్టి మీ బుద్ధిని బాగు చేసుకోండి. క్రైస్తవులను తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు, ప్రేమించేవాళ్ళు. కాబట్టి మిమ్మల్ని ఇప్పటికి కూడా ప్రేమిస్తున్న మీకోసం ప్రార్థన చేస్తారు ప్రతి ఉదయకాల వేళ. దేశం కోసం, రాష్ట్రం కోసం, జిల్లా కోసం, ప్రతి ఒక్క అధికారుల కోసము, నాయకుల కోసము ప్రార్థన చేయమని బైబిల్ తెలియజేస్తుంది. ప్రార్థన చేసేవాళ్ళే సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు. కాబట్టి ఇలాంటి వారి మీద మీరు దౌర్జన్యం చేస్తే మీ ఆగడాలిక ఆగవని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సామరస్యాన్ని కోరుకుందాం. భారతదేశంలో అందరూ కలిసిమెలిసి బ్రతుకుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన ప్రభువుని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా వందనాలు, శుభాలు కలుగునుగాక.